హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజుటి వీడియోలో సింపుల్గా చేసుకునే హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ అయిన కిచిడి అయితే చూపిస్తున్నాను. ఈ రెసిపీని మీరు ఎటువంటి హడావిడి లేకుండా ప్రిపేర్ చేసి మీ కిడ్స్కి అయితే లంచ్ బాక్స్లో పెట్టచ్చు. మరి ప్రాసెస్ ఏమిటో చూసేయండి. ముందుగా అయితే నేను ఒక గ్లాస్ వరకు మనం ఇంట్లో వాడుకునే బియ్యాన్ని అయితే తీసుకున్నాను. అదే గ్లాస్ తోటి అర గ్లాస్ వరకు అయితే పెసరపప్పును తీసుకున్నాను. ఇక్కడ మనం తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి హాఫ్ క్వాంటిటీ అయితే పెసరపప్పు అనేది ఉండాలి. తర్వాత రెండింటిని బాగా కలుపుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కిచిడి చేయడానికి కావాల్సిన కూరగాయలన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా ఉండాలి, అప్పుడే కిచిడి టేస్ట్ అయితే బాగుంటుంది. బిర్యానీ స్పైసెస్ అనేవి ఎక్కువగా కాకుండా తక్కువగానే తీసుకోవాలి, అప్పుడే కిచిడి అనేది బాగుంటుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసి దాని మీద కుక్కర్ని అయితే పెట్టుకోవాలి. అందులోకి ఒక చెంచా నెయ్యి, ఒక చెంచా ఆయిల్ అనేది వేసుకోవాలి. నెయ్యి అనేది లేకపోతే 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా అయితే బిర్యానీ స్పైసెస్ అయితే వేయాలి. అవి ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ చిల్లీస్ వేసి ఫ్రై చేయాలి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత క్యారెట్ మరియు బంగాళదుంప ముక్కలను వేసి ఫ్రై చేయాలి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కల్ని వేసి ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. టమాటా ముక్కలు మగ్గిన తర్వాత మీ రుచికి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు అయితే కూరగాయలన్నింటినీ మగ్గనివ్వాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసి బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేయాలి. తర్వాత అందులోకి కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి కలుపుకోవాలి. తర్వాత దాంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేస్తే కిచిడి టేస్ట్ అనేది మరి కాస్త బాగుంటుంది. తర్వాత దాంట్లోకి ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం పెసరపప్పుని అయితే వేసి బాగా కలుపుకోవాలి. రైస్ని ఇలా ముందుగా వేసి కలుపుకోవడం వల్ల పొడిపొల్లాడుతూ వస్తుంది. మనం తీసుకున్న బియ్యం పెసరపప్పు క్వాంటిటీ వచ్చి 1.5 వరకు అయితే ఉంది. 1.5కి వచ్చి నేను 2 గ్లాసుల వరకు అయితే వాటర్ని యాడ్ చేశాను. ఇలా అయితే రైస్ అనేది కొంచెం పొడిపొడిలాడుతూ వస్తుంది. మీరు ఇంకా సాఫ్ట్గా తినాలి అనుకుంటే 3 గ్లాసుల వరకు కూడా వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ చేయడానికి ఫ్లేమ్ని మీరు మీడియం టు హైలో అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు అనేది వేసి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకొని మీ రుచికి సరిపడా సాల్ట్ అనేది ఉందో లేదో చూసుకొని కుక్కర్ మూత అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టుకొని కుక్కర్ అనేది 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచితే సరిపోతుంది. కుక్కర్ ప్రెషర్ అంతా పోయి చల్లారిన తర్వాత మూత తీస్తే ఎంతో టేస్టీగా అండ్ హెల్తీ రెసిపీ అయిన కిచిడి అనేది రెడీ అయినట్టే. కిచిడిని మీరు డైరెక్ట్గా అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదా పెరుగు రైతాన్ని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ కిచిడి వల్ల మనకు మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. వారానికి ఒకసారైనా ఈ కిచిడి అనేది తినాలి. ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కామెంట్లో పిన్ చేస్తా, చూసేయండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి.